చెమ్కా చెమ్కా చెమ్కి రే. My husband is going to do my makeup today. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ గెస్ చేయమన్నాం ఎక్కడ యూజ్ చేస్తారని. సో ఏదో ఫస్ట్ పార్ట్ బాగుంది, న్యూడ్ అండ్ ఇది ఏదో సీరంతో వాష్ చేసి వైప్ చేసుకొని స్టార్ట్ చేయాలి. వాష్ చేయడం కాదు, అది ఇట్లా నార్మల్గా ఫస్ట్ సీరం హైడ్రేటింగ్ ఉండడం. ఓకే నువ్వు ముక్కుతో భయం అవుతుంది నాకు. ఇచ్చేదేంటి ఇలా తీసుకొని ఇలా ఇలా ఇక్కడ తీసుకోండి. ఇది చాలా కొంచెం తీసుకోవాలి. మేకప్ వేసేది నేను, మేకప్ ఆర్టిస్ట్ చెప్పదు ఇవన్నీ. ఏదో తేడాగా ఉందండి. ఇలా బ్లెండ్ అంటే ఇలా ట్యాప్ 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 ట్యాప్. ఆగు, ట్యాప్ ఇప్పని ఇంకా. ఒక్క నిమిషం. పిక్చర్ గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. మై హస్బెండ్ డూయింగ్ మై మేకప్ అంటదు, మై హస్బెండ్ డూయింగ్ మై మేకప్ అంటదు. ఒకటే పొద్దున్న లేస్తే బ్రహ్మాండంగా ఉన్నావు. అతిలొక్క సుందరి, అతిలొక్క సుందరి. తోలి చూపుకే ఇలా మత్తిపోయానే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. తదుపరి ఘట్టం. బ్లాక్ స్పాట్స్ కవర్ చేయడానికి. సరే సరే, మనం మొత్తం బ్లాక్ గానే ఉంటావు కదా నువ్వు. ఎవరు అడిగారు నిన్ను? బలిచ్చే ముందు మేకని చూపిస్తున్నాను చూడండి. నేను చాలా వచ్చేసి బ్యాడ్ అనుకున్నాను కానీ నాట్ బ్యాడ్. ఇప్పుడు ఈ వీడియో చూసి అమ్మాయిలందరూ నన్ను మేకప్ చేయమంటారేమో. ఫ్యాన్ ఫాలోయింగ్ జరిగిద్దా నీకు? జరుగుంటే చచ్చిపోతుండే. ఇట్స్ ఓకే రా. ఫైనల్ టచ్ ఎక్కడైతే బాగా రాలేదు దాన్ని చూసి అక్కడ బ్లాక్ బ్లాక్ చేయకు. అయ్యో. Hello guys, welcome back to our channel. If you are new here, let me introduce ourselves. This is Neelima, he is Vinny. So ఇవాళ మేము కొంచెం కొత్తగా ట్రై చేద్దాం అనుకుంటున్నాం ఈ వీడియో. మై హస్బెండ్ ఇస్ గోయింగ్ టు డూ మై మేకప్ టుడే. కాకపోతే మ్యాటర్ ఏంటంటే తనకి అసలు హీ డజంట్ ఈవెన్ నో థింగ్ అబౌట్ ఆల్ ద మేకప్ ప్రోడక్ట్స్ అండ్ వేర్ ఇట్ ఆల్ గో అండ్ అదంతా కూడా. సో లెట్స్ సీ హౌ ఇస్ గోయింగ్ టు డూ. ఓకే, సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. హియర్ వి ఆర్. సో ఓకే, నేను మాట్లాడతా ఇప్పుడు. సో నేను చెప్తా, నేను ఏం చేద్దాం అనుకుంటున్నా అంటే ఫస్ట్ ఏ ప్రోడక్ట్ దేనికి వాడతారో లేదా అసలు ఏ ప్రోడక్ట్ ఏంటో దాని పేరేంటో నేను ఫస్ట్ ఒకటి చెప్తా, అది కరెక్టా కాదో చెప్పు. ఓకే ఓకే. ఇది ఫస్ట్ టైం గైస్, నిజంగా సీరియస్గా నా లైఫ్లో ఎప్పుడు నేను ఈ ప్రోడక్ట్స్ అన్ని చూసినా కానీ అన్ని కొనిచ్చినా కానీ ఎప్పుడు దాని పేరు తెలుసుకోలేదు. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇవన్నీ చాలా బేసిక్ ప్రోడక్ట్స్, చాలా తక్కువ ఉన్నాయి. నేను ఎందుకంటే చాలా మినిమల్ మేకప్ యూజ్ చేస్తాను కాబట్టి కొన్ని ప్రోడక్ట్స్ మాత్రమే ఇవన్నీ. మినిమల్ మేకప్ అనేది తప్పు, ఇప్పుడు మాత్రం మినిమల్ ప్రోడక్ట్స్ తోటే యూజ్ చేసినందుకు థ్యాంక్స్. ఓకే, ఇప్పుడు ఒక్కొక్క ప్రోడక్ట్ గెస్ చేయమన్నాం ఎక్కడ యూజ్ చేస్తారని. సో యా, ఏదో ఫస్ట్ పార్ట్ బాగుంది, న్యూడ్ అంట. న్యూడ్ ఐ షాడో ప్యాలెట్. సో ఐ షాడో అంటే ఇది షాడో. ఇక్కడే నా వాడేది ఇది కాదు, ఇక్కడ. ఓ, అక్కడ షాడో కూడా ఉంటుందా? ఇక్కడ వాడాలా ఇది? ఓకే, లాష్ ట్రీట్ ఐ ల్యాషెస్. అవును, అంతేనా? ఓకే, ఇది మ్యాచ్ మేకర్ లాంగ్ వేర్ స్కిన్ బ్రైట్నింగ్ బ్లష్. బ్లష్ అంటే ఓపెన్ చేయట్లేదు. బ్లష్ ఎక్కడ ఇస్తారు? బ్లష్ అంతా అయిపోయిన తర్వాత జస్ట్ ఇట్లా చీక్స్ పైన వేస్తారు అని అనుకుంటున్నా. అంతే. ఇదేదో టూత్ బ్రష్ లా ఉంది, ఇటు సైడ్ నుంచి కోమ్ లా కూడా ఉంది. సో ఇది ఎందుకు వాడతారో చెప్పు నువ్వు. ఇది ఐబ్రో బ్రష్. సో ఇలా ఇలా అనుకొని ఇలా అనుకోవచ్చు కదా. ఇదేమో అల్ట్రా ఫైన్ బ్రో డిఫైనింగ్ పెన్సిల్ క్రేయాన్ సోర్సిల్స్ డెఫినేషన్ అల్ట్రా ప్రిసైజ్ బ్రాట్ యూ బై. ఇదేదో క్రయాన్ ఉన్నది ఫ్రెండ్స్, నాకు అర్థం కావట్లేదు. ఇది ఎక్కడ వాడుతుంది? ఐబ్రో పెన్సిల్. ఇది నీకు ఐబ్రోస్ కొంచెం లైట్గా అనిపిస్తే కొంచెం థిక్ ఐబ్రోస్ వేసుకోవడానికి ఇట్లా స్ట్రోక్స్ లా వస్తాయి నీకు. ఫర్ ఎగ్జాంపుల్ అంత డీటెయిల్గా వద్దు, ఎలా యూజ్ చేస్తారో నేను ఫిగర్ అవుట్ చేసుకుంటా. ఎక్కడ వాడతారో మాత్రమే చెప్పు, ఎందుకంటే ఇది నాకు కాదు టాస్క్, నీకు టాస్క్, నువ్వు భరించాలి కదా అంతా. సో నేనేమంటా అంటే ఇది ఐబ్రో పెన్సిల్ నేను వాడతా. ఓకే, అంతే.
ఏదో ఐ షాడో వేయడానికి అది బ్రష్. ఇది ఏదో ఇది లిక్విడ్ పెన్. ఈ పెన్ ఎందుకు? ఐలైనర్ అది ఇట్లా. సో బేసిక్గా ఐకి మాత్రం ఎక్కువ మేకప్ వేసుకుంటాను అనుకుంటాను. ఐబ్రోస్, ఐ ల్యాషెస్, ఐ షాడోస్. ఇది ఇంకో పెద్ద బ్రష్. బ్లష్ వేయడానికి. ఇది ఏదో సీరం, ఫేషియల్ క్లెన్జర్. ఈ సీరం ఇక్కడ ఫస్ట్ వేస్తారా? సీరంతో వాష్ చేసి వైప్ చేసుకొని స్టార్ట్ చేయాలా? వాష్ చేయడం కాదు అది, ఇట్లా నార్మల్గా ఫస్ట్ సీరం హైడ్రేటింగ్ ఉండడానికి. ఓకే హైడ్రేటింగ్. ఏంటి అంటే సూపర్ బ్లెండర్ పౌడర్. సూపర్ బ్లెండబుల్ పౌడర్. సారీ, బ్లెండర్ కాదు, బ్లెండబుల్ పట్టుకొని బ్లెండర్ గ్రైండర్ అనకు. ఇది లిప్స్టిక్. ఇది లిప్స్టిక్ ఏనా? లిప్స్టిక్ టెర్రీ బాసీ అది కూడా లిప్స్టిక్. ఇది ఏం ప్రోడక్ట్ అంటే ఐ విల్ మేక్ ఏజ్ అని ఉంది ఫ్రెండ్. అర్థం కావట్లేదు. ఐ విల్ మేక్ యాజ్ ఏమనుందంటే మల్టీ యూస్ పర్ఫెక్టింగ్ కన్సీలర్. ఈ కన్సీలర్ అనే పదం విన్నా కానీ కన్సీలర్ ఎందుకు వాడతారు? కన్సీలర్ అందరు ఎందుకు వాడతారో తెలీదు. సో అది నేను నార్మల్గా ఫౌండేషన్ రాసుకున్నాక ఇక్కడ ఏదైనా డార్క్ సర్కిల్స్ అవన్నీ కవర్ చేసుకోవడానికి అది యూజ్ చేస్తాను. ఇది కూడా ఫ్లాలెస్ బేస్ ఫౌండేషన్ వోకప్ లైక్ దిస్. ఇల్ మెకియాజ్ ప్రోడక్ట్ అగైన్. దట్స్ ఫౌండేషన్. ఇది కూడా ఇల్ మెకియాజ్. దీన్ని ఏమంటారో తెలీదు కానీ దీన్ని పోర్లెస్ బేస్ స్మూతింగ్ ప్రైమర్. ఇది ప్రైమర్. సో ఫస్ట్ ఇది వేస్తే ఏమైందంటే బేస్ నీట్ ఉంటుంది. ఓకే, అంత కన్ఫ్యూజ్ చేయకు. నాకు బేస్ ఇదంతా కాదు, నేను స్ట్రైట్ ఫార్వర్డ్ ఒకటే ప్రాసెస్ని అనుకుంటున్నా. సో 1 by 1 నీకు ఏం ప్రయోగిస్తానో ఆర్డర్లో పెడతా. రైట్ ఆర్డర్ తప్పు ఆర్డర్ అని నువ్వు చెప్పి. ఓకే రైట్, నువ్వు నాకు ఇప్పుడు ఏం చెప్పకు. ఫస్ట్ బేస్ ఆర్డర్ పెట్టిన తర్వాత నువ్వు సార్ట్ చేయి కావాలంటే. దాని ప్రకారం మళ్ళీ నేను వేస్తాను. పోర్లెస్ బేస్ స్మూతింగ్ ప్రైమర్ బ్లెండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ ఆడుకోవడం. హైలైటర్, కన్సీలర్. ఈ టూత్ బ్రష్లు ఏమీ అర్థం కావట్లేదు ఫ్రెండ్స్. సో పెన్లు, పెన్సిల్ అన్నీ పక్కన పడేసిన నేను. జస్ట్ వాడుకోవడానికి ఇవి పుయ్యడానికి వాడుతున్నాను. ఫస్ట్ ఇది లైట్గా. ఇది నువ్వు ఆర్డర్ మార్చుతున్నావు ఇప్పుడు? నేనే ఆర్డర్ పెడితే అదే ఫిక్స్. అలా పెడితే అట్లా కాదు, అలా కాదు. సరే నువ్వు ఈ ఆర్డర్ ఇది సీరం ఫస్ట్ అన్నిటికంటే. ఓకే గైస్, ఇంకా లేట్ చేయకుండా స్టార్ట్ చేసేద్దాం. ఎక్స్పెరిమెంట్ చేసేద్దాం. ఓకే, ఫస్ట్ ఇది సీరం. నువ్వు కుచ్చుతో భయం అవుతుంది నాకు. ఏంటి కుచ్చేది ఏంటి? యాక్చువల్లీ ఇలా తీసుకొని ఇలా ఇక్కడ తీసుకోవాలా? అక్కడ తీసుకో. సో నీకు ఈజీ అవుతుంది వేరే వాళ్ళకి పెట్టేటప్పుడు. చాలు అంత వాడకూడదు. ఓకే, నీ ఇటు తిరుగు కొంచెం. కొంచెం ఇట్లా వీ షేప్ లో తిరిగి చేస్తే నువ్వు కనిపిస్తావు అని అంతే. ఎంతసేపు రాస్తావు ఇలా? ఇది కట్టింగ్ పోతుందిలే. ఇంకా అయిపోలేదా నీ చేయకునేది? ఇది చాలా కొంచెం తీసుకోవాలి. మేకప్ వేసేది నేను, మేకప్ ఆర్టిస్ట్ కి చెప్పొద్దు ఇవన్నీ. దీన్ని ఏమంటారు మళ్ళీ మర్చిపోయారు ఫ్రెండ్స్. దీన్ని ఫస్ట్ మళ్ళీ ప్రైమర్ వాడుతున్నాం ఫస్ట్. బెటర్ బేస్ కోసం అంతా ఒకసారి పెట్టు. మేకప్ ఆర్టిస్ట్ ఇంకొక సజెషన్ వచ్చిన నేను వీడియో చేయను. మేకప్ ఆర్టిస్ట్ ఇలానే చెప్తాను, బయట పోతే ఇక్కడ పెట్టి అక్కడ పెట్టి సైలెంట్గా ఉంటావు కదా. సీరం అయిపోయింది, ప్రైమర్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఫ్లాలెస్ బేస్ ఫౌండేషన్ తెలుసా? నెక్స్ట్ వచ్చేసి 1 minute later. అంటే అది ఇట్లా పెట్టుకొని దీంతో ఇంకో ప్రోడక్ట్ కూడా చూపించడం మర్చిపోయా ఫ్రెండ్స్. ఇది ఫౌండేషన్ పెట్టుకోవడానికి బ్లెండర్. ఇది కూడా బ్లెండర్ అయినా అంటే ఇది బ్లెండబుల్ పౌడర్, అది బ్లెండర్. సో ఇది దీనికోసమా? ఇది దీనికోసం, ఇది ఫౌండేషన్ కోసం. కొంచెం ఫౌండేషన్ పెట్టడానికి ఏదో పౌచ్ ఫ్రెండ్స్. పౌచా. సో దీని మీద కొంచెం తీసుకో, లిటిల్ బిట్, ఒక డ్రాప్ లాగా. దాన్ని ఇంకా మొత్తం ఇలా ఇంకా ఎన్నోసార్లు చెప్పిన నాకు అసలు నేను కోపదారి మనిషి నీకు తెలుసు. బట్ మళ్ళీ ఇట్లా చెప్తే నాకు ఇంట్రెస్ట్ దొబ్బిద్ది. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. తేడాగా ఉంది.
ఏదో తేడాగా ఉందేంటి? ఫస్ట్ ఇది ఇట్లా పెట్టి దీంతో రబ్ చేయాలి అంతేనా? ఇంతసార్లు అడగొద్దు కదా, సారీ. ఇలా బ్లెండ్ అంటే ఇలా ట్యాప్ 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 ట్యాప్. ఆగు, ట్యాప్ ఇప్పని ఇంకా. ఒక్క నిమిషం. అంటే దాన్ని వేసుకొని అలా రాకూడదు, జస్ట్ చేయాలి. ట్యాప్ 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 చేస్తున్నా. ఒక్క నిమిషం ఆగు. అవుతావు 2 నిమిషాలు. ఇంకొకసారి అడుగుతావా వీడియో చేయమని? బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. ఇదే మై హస్బెండ్ డూయింగ్ మై మేకప్ అంటది. మై హస్బెండ్ డూయింగ్ మై మేకప్ అంటది ఒకటే పొద్దున్న లేస్తే. బ్రహ్మాండంగా ఉన్నావు. అతిలోక సుందరి, అతిలోక సుందరి. తోలి చూపుకే ఇలా మత్తిపోయానే మరి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే. ట్యాప్ 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 అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ నిజంగా బాగుందా లేదంటే అక్కడక్కడ ఎక్కడెక్కడ ప్యాచ్లు ఉందా? ఇది ప్యాచ్ వర్క్ కి సంబంధం లేదు. ఇంకొంచెం టైం తీసుకొని నీకు ట్యాప్ 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 చేస్తే కావాలంటే. నెక్స్ట్ తదుపరి ఘట్టం. దిస్ ఈజ్ ఇంట్రెస్టింగ్. ఇది కన్సీలర్. నాకు భయంగా ఉంది నా ముఖం నేను చూసుకోవాలంటే. నన్ను వదిలేసి కావాలంటే నా జేబులో 6 రూపాయలు ఉన్నాయి, తీసుకో. అమ్మో బొమ్మ సినిమా. కన్సీలర్ కొంచెమే లైట్గా తీసుకొని ఇక్కడ ఒక 2 డ్రాప్. కన్సీలర్ ఎందుకు వాడుతారో నాకు మర్చిపోయినా. ఇది కూడా ఫేస్ అంతా పెట్టాలా? అదొకటి ఓన్లీ చీక్సా? ఏం మాట్లాడుతున్నావురా? డార్క్ సర్కిల్స్ కవర్ చేయడానికి లేదంటే బ్లాక్ స్పాట్స్ కవర్ చేయడానికి. సరే సరే, మరి మొత్తం బ్లాక్ గానే ఉంటావు కదా నువ్వు. ఎవరు అడిగారు నిన్ను? పౌచ్ పౌచ్ కాదు, బ్లెండర్. ఐస్ 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 కార్నర్. ట్యాప్ 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 ట్యాప్. ఓకే చూపి. బలిచ్చే ముందు మేకని చూపిస్తున్నాను చూడండి. నెక్స్ట్ మళ్ళీ బ్లెండబుల్ పౌడర్ వచ్చింది. సో ఆ పౌడర్లో అది ఉంటుంది కదా పఫ్, మళ్ళీ అందులోనే ఉంటుంది. ఫిగర్ అవుట్ చేయాలి ఎక్కడ ఉంటుందో. ఫిగర్ అవుట్ చేయాలి. ఇక్కడ విన్నట్టుంది పదం. ఇందులోనే ఉంటుందా? అందులోనే ఆ పఫ్ ఉంటుంది, ఆ పౌడర్ వేసుకునేది. అది ఎక్కడ ఉందో ఫిగర్ అవుట్ చేయాలి. సైంటిస్ట్ మరి ఒక డబ్బా ఇచ్చి ఫిగర్ అవుట్ చేయాలంట. ఇప్పుడు ఇది పెట్టి రుద్ది ఇది దగ్గర. ఓకే డన్. సో ఇది కూడా అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఘట్టం వచ్చేసి బ్రాట్ యూ బై న్యూడ్ ఐ లాషెస్ ప్యాలెట్. ఓ ఇప్పుడు నేను నీ ఐస్ని డెకరేట్ చేయాలా? ఇప్పుడు దీని బ్రష్ చేసి చెప్పు. ఇది దగ్గర. సో ఇప్పుడు నీ కళ్ళని ఏంటి ఏంటి సార్ అది? సార్ అది కళ్ళని అలంకరిస్తున్నా. గోడ మీద పెయింట్ వేసినట్టే. ఓకే నెక్స్ట్ కొంచెం చెంకా చెంకా చెంకి కల్మి. భయంగా ఇప్పుడు ఈ వీడియో చూసి అమ్మాయిలందరూ నన్ను మేకప్ ఏమంటారేమో. ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగిద్దా నీకు? మేకప్ ఏమంటే హ్యాపీసే నాకు, కానీ నువ్వు మళ్ళీ ఏమంటే నాట్ హ్యాపీ అని చెప్తున్నాను ఇక్కడ. చూసారా సార్ డబుల్ యాక్షన్? ఏంటి కొడితే మెడికల్ టెస్టులు చేయించుకోవడానికి మీ ఆస్తులు అమ్మినా సరిపోవు. బట్ బేసిక్గా నాకు డౌట్ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఇన్ని కలర్స్ ఉన్నాయి కదా, డ్రెస్ బట్టి మ్యాచింగ్ వేసుకుంటారా మేకప్? సో ఇది చాలా ఎక్కువ అయితే డ్రెస్కి ఆల్రెడీ మ్యాచింగ్ అయిపోయింది. డన్. నెక్స్ట్ ఐలైనర్. ఇది ఐలైనర్. అది పెన్సిల్, ఐబ్రో పెన్సిల్, కానీ అది అవసరం లేదు మనకి. ఎందుకు అవసరం లేదు గైస్, అన్ని ప్రోడక్ట్స్ వాడదామనే కదా తీసుకొచ్చి పెట్టు. అంతేగా. ఇది ఎట్లా ఓపెన్ చేయాలి కొంచెం? నన్ను అప్పుడు చెప్పగలుగుతున్నావు కదా. పెద్ద ఫిగర్ అవుట్ చేసి పెద్ద మ్యాటర్ ఏంటి? చిన్న పెన్సిల్ వాడలేదు. ఒకసారి ఇక్కడ ట్రై చేసి చూడు, ఫస్ట్ నా మీద కాకుండా, అంటే అది జస్ట్ స్ట్రోక్స్ లాగా వస్తుంది అంతే. అర్థమైపోయింది మాకు. ఐబ్రో పైన వేయాలి అంతే. ఇది చికిరి చికిరి చికిరి. దాన్ని ఎలా తీసేయాలి? ఎక్స్ట్రా వచ్చింది అనుకో ఏదన్నా దీంతో. దాంతో తీసేయరాదు, ఎక్స్ట్రా రాకుండా వేసుకోవాలి మనం. ఇప్పుడు ఎక్స్ట్రా వచ్చింది, ఓకే ఫైన్లే, బాగానే ఉన్నాం. అది చూపించాలి. ఏదో ఉంది మళ్ళీ. ఐలైనర్. ఐలైనర్ 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 ఇక్కడ ఇలా 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 ఇలా. ఇప్పుడు చాలా జాగ్రత్త, నేను పెడతా. ఫస్ట్ దగ్గరికి రా. ఐ లాషెస్
కళ్ళు ముయ్యి, No. బార్డర్లో లైన్ గీయాలి, అంతేనా? అంతే. నాట్ బ్యాడ్ గైస్. అబ్బా సాయిరామ్. కింద కూడా వేయాలి కదా, పైన ఇది కూడా ముయ్యి మరి. జర్రుంటే చచ్చిపోతుండే. ఇదేంటి ల్యాష్ స్ట్రీట్, ల్యాషెస్కి ఐ లాషెస్ అలాగా కొంచెమే చేసి దీంతో లేదంటే దానికి ఓకే ఓకే దగ్గర రా, ఓకే ఓకే అర్థమైంది. లైట్లో దగ్గర నుంచి ఎందుకు పైకి పెట్టుకుంటున్నావు? కళ్ళు ముయ్యి ఏం కాదు. కళ్ళు పూస్తే లాషెస్ అలా కాదు. లాషెస్ నేను నీకు అవన్నీ నీకు తెలియదు. లాషెస్ని లేపాలి, నువ్వు పడుకోబెడుతున్నావు. ఓకే ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే ఏంట్రా? ఇట్స్ ఓకే. ఆగాగు, అది చాలు. ఓకే ప్లీజ్ నన్ను వదిలేసి. చాలు. అక్కడ కాదు, చిన్న పిల్లయ్య కింద ఉన్న ల్యాషెస్ ని నేను వద్దు 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 వద్దు, కింద లాషెస్ ఊరికే వేస్తాను మేకప్. అమ్మాయి ఏం టార్చర్. చాలా భయంకరంగా ఉంది ఈ సెగ్మెంట్. అన్నిటికన్నా నచ్చిన సెగ్మెంట్ ఇదే ఫ్రెండ్స్. నెక్స్ట్ సైకోనా కొడక. దీనికి కోంబ్ ఉంది గాయ. ఆగు, బ్రష్ బ్రష్ తో స్కిన్ బ్రష్ చేస్తా. దగ్గరికి రా అన్న. ఇలా అయితే నేను అసలు నాకొద్దు. ఎవడో ఓవరాక్షన్ చేస్తున్నాడు, చైల్డ్ ఆర్టిస్ట్. అది ఐబ్రోస్ బ్రష్, అది ఒక్క ఐబ్రోస్ బ్రష్, అరే తుప్పా చదవా. ఐబ్రోస్ బ్రష్ అది. ఇది కాదు, నేను ఇది చేస్తాను. 2 ఐబ్రోస్ బ్రష్. సరే లాషెస్ కాదు అది, అది లాషెస్. నేను లాషెస్ నచ్చిద్దామని ఫిక్స్ అయ్యాను. నేను కాకపోతే దగ్గరికి రా. అది లాషెస్ కాదు. ఎందుకంత నవ్వుతుంది నీకు ఇట్లా? ఫస్ట్ ఇప్పుడు ఏంటి, దీన్ని ఐబ్రోస్ తోటి వేయాలి అంతేనా? ఇది ప్రాపర్టీ కూడా వాడేసినాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చిన ప్రాపర్టీ ఇది బ్లషా. ఇది కొంచెం మెల్ల ఓపెన్ చేద్దాం. ఇది బ్లష్ తీసుకున్నాం కొంచెం, లిటిల్ బిట్ అలా తగిలిచ్చి జోకర్ అక్కడే ఇక్కడే చెంపంత బ్లష్ కూడా డన్. లిప్స్టిక్ ఫ్రెండ్స్, అది చాలా చాలా రాయకూడదు. అవి నాకు చెప్పకూడదు. అంటే టూ కలర్స్ ఉన్నాయి. నీకు ఏ కలర్ వేయాలని ఒకటి. నాకు ఈ కలర్ వేయాలి. అంత మెరూన్ కలర్ వేయాలని ఉందా? ఓకే సరేలే. నా మేకప్ నేను ఖరాబ్ చేయాలనుకోవట్లేదు ఫ్రెండ్స్. సో నేను చాలా సటిల్గా వేద్దాం అనుకుంటున్నా. సార్ సార్ ఏంటి సార్ అది? వాళ్ళు పోతే వద్దు నన్ను ఏం చేయకండి అంటావా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బో కమలాసన్. నువ్వు బ్యూటీ పార్లర్ కాదు కదా, బిగినర్ కదా. నువ్వెవరు? నేనెవరు? బ్యూటీ. ఇదేంటి పార్లర్? యు వెరీ చలాక్ బ్రో. बहुत చలాక్. పెయింట్ చేసినట్టే. रुको जरा सबर करो. ఇప్పుడు ఇలా ఈవెన్ స్ప్రెడ్ అయిందా? అవ్వకపోతే ఏం చేయాలి? నేనే ఇలా అనుకుంటా. అవ్వలేదు. ఇప్పుడే ఇది తీసుకొని లైట్ టచ్ అప్, ఎందుకు ఫైనల్ టచ్. ఎక్కడైతే బాగా రాలేదో దాన్ని తూడ్చి అక్కడ బ్లాక్ బ్లాక్ చేయకు. ఒక నిమిషం ఆగు. ఏదైనా ప్రాపర్గా చేయడం నాకు అలవాటు ఫ్రెండ్స్. సో దీన్ని ఇప్పుడు అంత ఈజీగా వదలం మనం. నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. దాంట్లో అంతగానం ఇలా అనొద్దకూడదు. చాలు చాలు. అది చూపి అటు సైడ్ ఐ కింద. ఐ కింద ఒక నిమిషం. ఐ కింద ఐ షాడో వేసావా నువ్వు ఇప్పుడు? వేయలేదు. ఇప్పుడు ఇంట్రా. మళ్ళీ అది ఎందుకు వచ్చింది? అరే ఏంట్రా ఇది? ఇది ఎందుకైనా వస్తుంది. ట్యాప్ 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 ట్యాప్. మున్ 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 మున్. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. ఇప్పుడు అమ్మా. ఇక్కడికి రా. చూడండి ఎంత కష్టపడి చేశాను, ఫైనల్ గా సాధించాడ్రా అన్న. చాలా అందంగా తయారు చేసిన ఈ మనిషిని. చాలా అందంగా తయారు చేసిన ఈ మనిషిని. పోలా అదిరిపోలా. సో మీకు ఎక్కడైనా మీ నియర్ బై ఈవెంట్స్ ఉంటే, పెళ్ళిళ్ళు కానీ పేరెంటల్ కానీ ఏదైనా, అమ్మాయిలందరికీ నేను అవైలబుల్గా ఉంటా. ఇలా మేకప్ వేస్తా. వాళ్ళు అవైలబుల్ గా ఉండరు. వాళ్ళు అవైలబిలిటీ మనకు అవసరం లేదు. నేను నా ప్రమోషన్ నన్ను చేసుకొని ఫ్రీగా చేసిన అనుకున్నావా? అప్పటి నుంచి ఇదంతా ఎవరు ఏది ఫ్రీగా ఇవ్వరు. ఇదంతా పెయిడ్ ప్రమోషన్ గైస్. బాగా పగడ్బందీగా ప్లాన్ చేసావు మైక్. మీకు లైవ్గా వేసి చూపించాను. సో నెక్స్ట్ నుంచి ఏ ఈవెంట్స్ ఉన్నా ప్లీజ్ కాంటాక్ట్ మీ. నా నెంబర్ కింద డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరు నమ్మరు. ప్రోమో 30 అని చెప్పి కింద కూపన్ కోడ్స్ కూడా ఉంటాయి మీకు. సో ఇప్పటి ఎవరు నీకు మెసేజ్ చేయరు. సో ఫస్ట్ చూడు, నువ్వు బిఫోర్ ఆఫ్టర్ ఫోటో చూపి. నువ్వు బిఫోర్ తీసుకున్నావు అసలు ఫోటో?
స్క్రీన్ షాట్ తీసేద్దాంలే అక్కడ. స్క్రీన్ షాట్. ఓకే. నేను ఫ్రీలాన్స్ దిస్ ఈస్ మై ఫైనల్ లుక్ గైస్. కమెంట్ పిన్ చేయి, కింద కమెంట్ పెట్టి కావాలంటే దిస్ నేను ఈస్ మై కామెంట్స్ ఫైనల్ లుక్ గైస్. చూసి భయపడకండి, నేను ఇంకా నా ఫేస్ నేను చూసుకోలేదు. ఓకే. సో దిస్ ఈస్ మై ఆఫ్టర్ లుక్ గైస్. సో ఫైనల్గా ఈ ప్రాపర్టీస్ అన్నీ వాడి నేను ఒక కళాఖండాన్ని తయారు చేశాను ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో గైస్. ఇఫ్ యూ లైక్ అవర్ వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ సో మచ్. అంటే సీ యూ నెక్స్ట్ టైం. బాయ్. హైఫై కొట్టట్లేదు. ఓ సారీ, ఫస్ట్ నుంచి. సరే హైఫై కోసం మళ్ళీ ఒకసారి ఫ్రెండ్స్. హైఫై. అయ్యో అయ్యో